సాఫ్ట్‌గా, జ్యూసీగా ఎలాంటి పిండి గానీ, మైదాని కానీ వాడకుండా ఇన్‌స్టంట్‌గా గులాబ్ జాముని ఎలా తయారు చేయవచ్చో ఈరోజు మన వీడియోలో చూసేయండి. అనుకోకుండా ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు కానీ, లేదంటే అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితో స్వీట్‌ని చేయాలన్నప్పుడు కానీ, బ్రెడ్‌తో ఇలా చాలా ఈజీగా 10 నిమిషాల్లో జామున్స్‌ని చేయవచ్చు. వీటిని మనము చాలా త్వరగాను ఈజీగాను చేయవచ్చు. మరి వెన్నలా కరిగే ఈ గులాబ్ జాముని ఎలా తయారు చేయవచ్చో ఈరోజు వీడియోలో చూసేయండి. మీడియం సైజ్ బ్రెడ్ని ఒక 6 నుంచి 7 స్లైసెస్ని తీసుకొని వాటి సైడ్కున్న ఎడ్జ్లని కట్ చేయండి. బ్రెడ్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఇలా జార్లో వేసుకొని వాటర్ని యాడ్ చేయకుండా ఇలా పొడి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. జామున్లని తయారు చేయడం కోసము 150 గ్రాముల పన్నీర్ను తీసుకోండి. పన్నీర్ని ఇలా గ్రేటర్పై సన్నగా తురుముకున్న ఈ పన్నీర్ని మనము ప్లేటులో మన అరచేత్తో ఇలా మెదుపుతుంటేనే ఇదంతా కూడా చాలా సాఫ్ట్గా పిండి ముద్దలాగా తయారైపోతుంది. ఇందులోకి బ్రెడ్ పౌడర్ని వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. పాలను వేసుకుంటూ సాఫ్ట్ డవ్ లాగా చేసుకోవాలి. 2 స్పూన్ల దాకా ఉప్మా రవ్వని వేయండి. ఇంకా 2 స్పూన్ల దాకా మిల్క్ పౌడర్ని వేయండి. పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనము డవ్ని తయారు చేసుకోవాలి. అన్నింటినీ బాగా కలిపేలాగా మిక్స్ చేసుకోండి. ఇంకా ఇందులోకి 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న ఈ పిండిని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఇప్పుడు పాకం తయారు చేయడం కోసము స్టవ్ పైన ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకొని 2 గ్లాసుల వాటర్ని వేసుకొని మరిగించుకోవాలి. ఇందులోకి 200 గ్రాముల చక్కెరను వేసుకోండి. చక్కెర బాగా కరిగిన తర్వాత తీగ పాకం వచ్చేంత వరకు దీనిని మనము స్టవ్ పైన మరిగించుకోవాలి. పిండితోనే మనము గులాబ్ జాములను తయారు చేసుకునేటప్పుడు మీకు ఒక చిట్కా చెప్తాను. ఒకే సైజులో గులాబ్ జాములను తయారు చేసుకోండి. గులాబ్ జాములను మనము తయారు చేసేటప్పుడు పిండిని రౌండ్గా కాకుండా ఇలా కొంచెం ఫ్లాట్గా రౌండ్గా అనుకొని మధ్యలో కొంచెం ప్రెస్ చేస్తే మనం వీటిని నూనెలో కాల్చేటప్పుడు పైన ఉబ్బెత్తుగా కానీ పగిలిపోయినట్టుగా కానీ కాకుండా పూర్తి రౌండ్గా వేగుతాయి. స్టవ్ పైన కడాయిని పెట్టుకోండి. నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులో తయారు చేసి పెట్టుకున్న గులాబ్ జాములను వేపుకోవాలి. మంటను మరీ బాగా హైలో కానీ మరీ చాలా లో ఫ్లేమ్లో కానీ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గులాబ్ జాములను స్లోగా వేపుకోవాలి. చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. నేను ఇందాక చెప్పిన టిప్పు వల్ల గులాబ్ జాములు ఎక్కడ కూడా పగలకుండా చాలా రౌండ్గా వేగాయి. మనము తయారు చేసుకొని పెట్టుకున్న పాకంలో వీటిని వేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.